ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? వారణాసి అండి. అదే అక్కడ ఋషి వైభవం, తెలుగు వైభవం కార్యక్రమం జరిగింది కదండి. అప్పుడు షణ్ముఖ సామవేద శర్మ శాస్త్రి గారు అక్కడ ఆ మండపంలో, ఆ కళ్యాణ మండపంలో ఆయన ప్రసంగం ఈరోజు ఆయన్ని పూర్ణ కుంభంతో ఆహ్వానం పలుకుతూ కళ్యాణ మండపానికి తీసుకెళ్తున్నారండి. ఇప్పుడు ఆయన మాటలు విందాం మనం. నామము, సంకీర్తనము, స్తోత్రము ఇవన్నీ కలుపుకుంటూ మనం అనుభూతి చేసుకోవాలి. అది ప్రతిదాని ధ్యాన శ్లోకం. ఈనాడు అంటే గత 5 రోజులుగా చెప్పుకొస్తున్న సమస్త నారాయణ మూర్తులు కలిగిన నారాయణ మూర్తిని వాళ్ళ మనం వర్ణించుకుంటున్నాం. అందుకే ఎవరైతే జాయతే నిత్యం అనన్య మనసా నరః, ఎవరైతే అటువంటి నారాయణ మూర్తిని అనన్య మనస్సును మరొక వైపు పోనీయకుండా ఎవరు ధ్యానిస్తున్నారో వాళ్ళు ముచ్యతే సర్వ పాపేభ్యః. భగవానుడు చెప్పాడు కదా, పాపాలు పోతే అదే గోపికలైతేనా నల్లని వాడు పద్మనయనముల వాడు, వాడు కళ్ళుగా వర్ణించారు. అలాగే స్వామిని మనం చూడటం గొప్ప ఏం కాదు, ఆయన మనల్ని చూడటం గొప్ప. ఆయన చూపు ఒక్కసారి మనల్ని పడిందా ధర్మం వేయకూడదు. అందుకే రాముడిని ఎవరు చూడడో, రాముడు ఎవరిని చూడదో వాడు భక్తులు వ్యర్థం. రాముడు ఎవరు చూడరో, రాముడు ఎవరిని చూడడో వాడు భక్తులు వ్యర్థం. ఇందులో మనం ఎందులో ఉన్నాం? ఆయన చూసే స్థితిలో ఉంటే ఆయన మాత్రం తప్పకుండా చూస్తాడు. మనం చూస్తాం నడిపేటువంటి పరమేశ్వరుడు కొంచెం ముందు లీలానికి ఆ నడిపేటప్పుడు ముందు పంచభూతాలని తన అధీనంలో పెట్టుకున్నాడు. కానీ విష్ణువుడు ఎవరు పట్టుకుంటారో వాడి పంచభూతాలు వాళ్ళ అధీనం. ఆ పురుషంతో విష్ణువుని ఆశ్రయిస్తే పంచభూతాలు విష్ణు భక్తులు నేను చేయలేవు. మీరు అలా చెప్తారు కానీ ఉదాహరణ చెప్తారంటే మా ప్రహ్లాదుడు ఉదాహరణ. అగ్నిలో తోసినా పువ్వులా చేయలేదు, సముద్రంలో పడేసిన బయటకు వచ్చేసాడు. ఎందువల్ల జలే విష్ణు స్థలే విష్ణు, విష్ణు పర్వతమస్తకే, అంతటా విష్ణు ఉన్నాడు అనుకునేవాడిని అన్నింటిలోంచి విష్ణువు రక్షిస్తాడు. అయితే మనం అనుకునేవాడు దాకా వెళ్ళాలి. ప్రహ్లాదుడు అనుభవించేవాడు, అన్నింటిలో విష్ణువుని అనుభూతులకు తెచ్చుకునే సిద్ధము. అందుకే కానీ స్వామి చేతిలో పంచభూతాన్ని ధ్యానిస్తే పంచభూతాల నుంచి రక్షణ లభిస్తుంది. అపాంతత్వం ధరవరం. పైగా ఇందాక చెప్పుకున్న ఒక మాట, అది ఆయుధాలు దేవత అనేది స్త్రీయా పురుషుడా అని ఉంటుంది. కొన్ని ఆయుధాలు స్త్రీ దేవతలు, కొన్ని ఆయుధాలు పురుషుడే. కాలం ఏం చేస్తుంది? మీ కర్మ కొద్ది ఎప్పుడు ఇవ్వాలో తెలుస్తుంది. అంతేకాదు నువ్వు ఎప్పుడు విత్తనాలు పడేసి అక్కడ భజనలు చేసిన మొక్కలు ఎప్పుడు రావాలి అప్పుడు వస్తుంది. అవునా లేదు? ఆ వచ్చినప్పుడు ఇది ఎందుకు వచ్చింది అనకూడదు. పడేసారు విత్తనం, అది అప్పుడు కర్మలు పడేసుకున్నాం, ఇప్పుడు అనుభవాల రూపాలు వస్తాం. అయితే ఆ కర్మలే అనుభవాలు వస్తున్నాయంటే కర్మ ఒక్కటే ఫలాన్ని ఇవ్వదు. కర్మ గొప్పది అనుకుంటే కర్మమేమాంస అయిపోతుంది. చేసిన కర్మకు ఫలమిచ్చేవాడే నారాయణుడు అని కాలం అనే ధనస్సుతో కర్మానుభవాలు అనేటువంటి బాణాలు వేసి స్వామికి నమస్కారం చేసుకోవాలి. దేని ద్వారా చేస్తాడు అనుభవాలు? చెప్పండి. ఇలా మధ్యలో అయిపోయి ఎలా అంటారు? దేని ద్వారా అనుభవాలు వస్తాయి? ఇంద్రియాల ద్వారా. సుఖమైన దుఃఖమైన ఇంద్రియాల ద్వారా కలిగింది. అందుకే ఇంద్రియాన్ని శరానాహుడు అన్నారు. ఇంద్రియములే శరములుగా కలిగినటువంటి కాలమనే ధనుస్సును పట్టిన స్వామి. ఈ దేవత ఎవరు అంటే ధనుహు, స్త్రీ. ఈవిడ స్త్రీ దేవత. గద ఒకటి, ధనుసు ఒకటి, స్త్రీ దేవత. ఇది ఎలా ఉంటుందంటే పద్మరక్తాభ, ఎర్రని పద్మం లాగా కమలంలా ఆ కాంతితో ప్రకాశిస్తున్నటువంటిది కాలరూపం ధనుష్కాంగం. మరి ధనుషు కూడా నమస్కారం చేసుకుంటే నాహం అనే మాట వచ్చి శోభం అనే మాట తెలుసుకోగలిగారు. ఏదన్నా ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది నాది కాదు అని అర్పించారు. అర్పించడం ఎలా అంటే జడభట్టు కదా చేశారు. భరతుడు రాజుగా ఉన్నప్పుడు విష్ణుడి పుత్రుడిగా ఉన్నప్పుడు ఎంత విష్ణుభక్తులంటే విష్ణు అంటే బాగా అర్థం చేసుకుని మన ఇందాక చదువుకున్నాం కదా అనేక మూర్తి శాంతాకారం. మరి భూపాదం సూర్యోదరిత్రే సూర్యాయ స్వాహ అని మంత్రంతో వేస్తుంటే స్వామి కనులు కనబడుతుంది. ఎందుకంటే కను సూర్యుడు కదా. ఇంద్రాయ స్వాహ అంటే స్వామి చేతులు అంటే ఏ దేవత అవయవాలు ఉన్నారు దానికి ఇవన్నీ ఇచ్చేటప్పుడు ఆ అవయవాలు కనిపిస్తున్నట్టు భావించేవాడు. అదేంటి ఆ యజ్ఞం చేయడం అంటే అదే అర్థం. కొందరు యజ్ఞం చేసినప్పుడు పూర్ణాహం వస్తూ ఉత్సాహం ఎందుకు తెలుసా అయిపోయేది. ఇప్పుడు ఖర్చు పెట్టినప్పుడు ఉత్సాహం, యజ్ఞంలో పూర్ణాహం వస్తూ ఉత్సాహం. అది జరుగుతుంది ఏమిటో మాత్రం తెలుసుకోవాలి. డొనేషన్స్ మాత్రం ఇవ్వడానికి సిద్ధమే, ఇవ్వకూడదని కాదు. జరుగుతుంది అంటే తెలుసుకుంటే విషయం అనుభూతిలో పడతాయి.
డబ్బులు ఇచ్చేంత పుణ్యం వచ్చేస్తుందంటే అనుభూతి ఎప్పుడు వస్తుంది? జరుగుతుందంటే తెలియాలి. దివ్యమైన కళ్యాణోత్సవం జరుగుతున్నది. అవి ఎప్పుడు విష్ణువే అని తెలుసుకున్న జ్ఞానం కలగడం కోసమే కళ్యాణం. ఆ కళ్యాణ వైభవానికి వచ్చిన వారు ధన్యతకి నమస్కరిస్తూ విశ్వనాథుడి సమీపంలో వెంకటేశ్వర కళ్యాణం ఒక అద్భుతాన్ని సాధించే మా జగన్నాథ శాస్త్రి గారి ప్రత్యేకమైన ఆశీర్వాదం. మొత్తం అదేంటో మన తెలుగునాట నుండి ప్రతి దేవుడు కూడా వారి దేవీయులతో కలిసి కళ్యాణం వేశారు. ఇలా ఈ సమయంలో జరుగుతున్న యజ్ఞంలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయి కానీ ఈ సమయంలో కళ్యాణం హడావుల్లో ప్రతి వారు ఉన్నారు. ఎప్పుడు ప్రవచనం ఆపుతావా, ఎప్పుడు కళ్యాణం చూసి అక్షతలు గుర్తుకుంటావా అనేటువంటి కథకథలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ నమస్కరిస్తూ విన్నారు కదండి షణ్ముఖ సామవేద శర్మ గారి అద్భుతమైన భక్తి ప్రవచనం. ఇప్పుడు కళ్యాణం జరుగుతుందండి. శ్రీనివాస కళ్యాణం తిరుమల నుంచి తీసుకొచ్చారండి విగ్రహాలని. అక్కడ ఆ విగ్రహాలకి అద్భుతంగా కళ్యాణం మహోత్సవం జరుగుతుంది. అది కూడా ఇప్పుడు మనం తెలుగుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య ప్రాజెక్టు కళాకారులంటే అద్భుతమైన గాన మాధుర్యం విందాం ఇప్పుడు మనం. ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवः न भूतो न भविष्यति అని అటువంటి స్వామి తిరుమల క్షేత్రం నుంచి కాశీ క్షేత్రానికి వచ్చేసి కైంకర్యాన్ని కళ్యాణ రూపంగా మనకు అందిస్తూ ఉన్నారు. అందులో భాగంగా విశ్వక్సేనారాధనం భగవత్ పుణ్యాహవాచనాన్ని జరిపించుకొని స్వామివారి యొక్క అనుజ్ఞ స్వీకరించి కళ్యాణ మహోత్సవానికి నాంది పలుకుతూ ఉన్నారు. అర్చక స్వాములు అంకురారోపణం చేస్తూ ఉన్నారు. అంటే మనందరికీ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతమే కాదు, భారతదేశంలో అన్న సమృద్ధి కలగాలి అని స్వామివారి యొక్క సన్నిధానంలో అంకురారోపణం చేస్తూ ఉన్నారు. అని పుట్టమన్ను తీసుకొని వచ్చి దాన్ని కొత్త పాలికల్లో పోసి నవధాన్యాలను చక్కగా దాని ఎందు నిక్షేపణం చేస్తారు, ఆవాహనం చేస్తారు. వాటి యొక్క సమృద్ధి ద్వారా లోకంలో సకాలంలో వర్షములు అలాగనే అన్న సమృద్ధి అవన్నీ కూడా స్వామి అనుగ్రహిస్తారు అని చెప్తూ ఉన్నారు. కళ్యాణంలో స్వామికి సత్యతీక్షాకాలం అన్నమాట. స్వామి ఉభయదేవే అనుగ్రహించడానికి స్వామి వేం చేసి ఉన్నారు కాబట్టి ఆ కళ్యాణ మహోత్సవంలో అంకురారోపణ ఉత్సవాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారణాసిలో గంగా తీరములో విశ్వనాథ పద సన్నిధిలో విశ్వనాథ ధామంలో గల ఆ కళ్యాణ మండపము, మందిరము, ఫంక్షన్ హాల్లో ఋషి వైభవం సందర్భంగా ఆ తిరుమలేశుని కళ్యాణం అద్భుతంగా, వైభవంగా, ఆనందదాయకంగా తిరుమల తిరుపతి దేవస్థాన పండితులు జరిపించారండి. ఆ భాగ్యం నాకు కలిగింది, మీకు కూడా కలగాలని ఈ వీడియోని పెట్టడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి.